మార్కెట్ కమిటీ డైరెక్టర్ని. మాది పేరూరు గ్రామం, అనుమల మండలం, నల్గొండ జిల్లా. మా గ్రామ పంచాయతీ 1954-56 మధ్య ఏర్పడినప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీగా 7-8 గ్రామాలు ఉండే. తర్వాత 81లో మా గ్రామ పంచాయతీ ఏర్పడినప్పుడు ఈ గ్రామం అటు చల్మాడిగూడెం 1, పేరూరు 1, 2 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి, డివైడ్ అయినాయి. తర్వాత రెండవసారి కూడా మరి చాలా కొరవనం వేరైపోయింది. మూడవసారి ఈరాడ తండ, మదాడడం డివైడ్ అయింది. కానీ ఆ రోజు లెక్కల ప్రకారంగా తీసుకుంటే మరి గిరిజన ఓటర్లు 44% ఆ రోజు ఉండే. మరి ఆ 2011 లెక్కల సెన్సస్ ప్రకారంగా మరి ఈనాడు గిరిజన మహిళకు గ్రామ పంచాయతీ సర్పంచ్ కావటమే కాక 4 వార్డు కూడా గిరిజనులకు కేటాయించడం జరిగింది. కాబట్టి గ్రామస్తులు మొత్తం ఒక దగ్గర కూర్చొని అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూర్చొని డప్పు సాటింపు చేసి ఈ గ్రామంలో జరిగినటువంటి ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చినాం. అయితే దాని ప్రకారంగానే మరి గ్రామస్తులు అందరూ కూడా మరి బహిష్కరణ కొరకు 3 రోజులు అక్కడ బూత్ దగ్గర కూర్చొని ఎవరు కూడా నామినేషన్ వేయకుండా నామినేషన్ రాకుండా ఏర్పాటు చేసుకొని అందరం నామినేషన్ వేయకుండా చేసుకున్నాం. తర్వాత మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం వరకు మరి జాయింట్ కలెక్టర్ గారికి కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. తర్వాత హైకోర్టు కూడా ఆశ్రయించినాం. హైకోర్టు కూడా మాకు సోమవారం తీర్పుని మంగళవారానికి వాయిదేసింది. మంగళవారం నుంచి బుధవారానికి వాయిదేసింది. మరి వాయిదా పడ్డా కూడా వచ్చే సెన్సెస్ ప్రకారంగా మా ఊళ్ళో 84-86% బీసీలు ఉన్నారు. ఆ బీసీలకు కేటాయించి తర్వాత ఈ బైబ్రేషన్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ మా విజ్ఞాపన మరి ఎలక్షన్ కమిషనర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి స్వీకరించి మరి మా పేరూరు గ్రామాన్ని న్యాయం చేయవలసిందే కోరుతున్నాం. పేరూరు గ్రామం, నల్లగొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నా పేరు కొండూరు శోభన్ బాబు. మా పేరూరు గ్రామంలో ఎస్టీ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది. మాకాడ ఎస్టీ కుటుంబాలు ఒక్కడు కూడా లేదు, ఎస్టీ సోదరులు కూడా ఎవరు లేరు. ఎస్టీ మహిళ 4 వార్డు కూడా ఎస్టీ రావడం జరిగింది. అందుకోసం మేము గ్రామ పెద్దలందరం కూర్చొని అన్ని పార్టీలందరూ కూర్చొని చిన్న పెద్ద అందరు తారతమ్యం లేకుండా కూర్చొని మేమందరం కలిసి డబ్బు దండోరా వేయించి మాకు ఎన్నికలన్నీ బహిష్కరించినాం. అంటే మేము గతంలో వినతి పత్రం ఎంపీడీఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మాకు ఎస్టీ లేరని చెప్పినాం. అయినా కానీ మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్ రావడం అనేది మాకు చాలా ఇబ్బంది అనిపించింది. అందరం కూర్చొని ఎన్నికలను బహిష్కరించినాం. మరి అందులో భాగంగా మేము హైకోర్టులో అఫిడవిట్ చేసినాం. శుక్రవారం రోజు వేస్తే శనివారం, ఆదివారం సెలవు ఉంది. సోమవారం బెంచ్ మీదకి వచ్చింది. ఈరోజు మంగళవారం రోజు ఉదాహరణ తీర్మానం రావడం అనేది జరుగుతుంది అని మేము భావిస్తున్నాం. మాకు పాత గ్రామ పంచాయతీ అప్పుడు 20 గ్రామాలు ఉండేది. ఆ పాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మా గ్రామ పంచాయతీలు కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడిన తర్వాత మాకు కొన్ని గ్రామాలు ఉండే. ఆ గ్రామాలు క్రమేణా విడిపోవడం జరిగింది. ఆ విడిపోవడంలో గత 10 సంవత్సరాల క్రితం ఒక ఈలగడ్డ తండ, ఆంజనేయ తండ, పుల్లారెడ్డిగూడెం ఉండేది, ఆ మదరగూడెం ఉండేది. అందులో ఎస్టీలు ఉండటం వల్ల ఆ పాపులేషన్ వల్ల అదే 2011 జనాభా ప్రాతిపదన ప్రకారం మాకు ఎస్టీ తీసుకొస్తారు. ఆ ఎస్టీ అనేది మాకు ఉండకుండా చేసి మా ఊళ్ళో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉండ్రు, ఓసీలు ఉండ్రు. ఈ మాకు కేటాయించవలసింది కదా. మేము గవర్నమెంట్కి మేము కోరుచున్నాం. అంటే ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, మన ఆర్డీఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, మన ముఖ్యమంత్రి గారికి కూడా మేము తెలియజేస్తున్నాం. మేము థ్యాంక్ యూ. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.